పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట రామాలయంపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పాత్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక యువతను హింస వైపు మళ్లించడంలో ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు అనే ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారని రఘురామ పేర్కొన్నారు. వీరు స్థానిక యువతకు బ్రెయిన్ వాష్ చేసి దాడులకు ప్రేరేపించారని పెద్దపేట గ్రామస్తులు చెబుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంలో పివి సునీల్ కుమార్ తో సదరు నిందితులు నిరంతరం ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా తనకు సమాచారం ఉందని రఘురామ తెలిపారు. ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్ చర్చిలు నడుపుతున్నాడు. అతను రాజేష్ ఖన్నా అని ఒకడు, ఇంకెవడో మీసాల రాజు అంట, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వీళ్ళే ఇవన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మా ఊర్లో ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పి చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరఫున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అది అఫ్కోర్స్ అది చెప్పాల్సిన సమయంలో మరి చెప్పాల్సిన వాళ్ళు చెప్తారేమో. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లో దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటుగాడు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు ఇంకా టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి. ఇక ఆకివీడు రామాలయం ఘటనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, అటు డిప్యూటీ స్పీకర్ ఇటువంటి ఆరోపణలు చేశారు. మాజీ ఐపీఎస్ సునీల్ కుమార్ ఈ దాడి వెనుక గల మెయిన్ రీజన్ అంటూ కూడా ఆయనకు సంచలన ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఆరోపణలు గల కారణాలు ఏంటి, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని కూడా తను చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అప్డేట్స్ ఏంటి? ఆకివీడు రామాలయ ఘటనలో కుటుంబ నేతలపై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోపక్క పెదపేటకి సంబంధించి దళితులు కొంతమంది రఘురామకృష్ణరాజుని కలుస్తాం, జరిగింది తప్పు అంటూ కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది పూర్తిగా వైరల్ గా మారింది. ఇప్పుడు దీన్ని కోట్ చేస్తూనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడిలో ముఖ్యాలుగా ఉన్నటువంటి ఇస్మాయిల్, ఈయన కన్వర్ట్ అయ్యి చర్చి ఫాదర్ గా ఉన్నారంటూ కూడా డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు. మరొక అతను రాజేష్ ఖన్నా, మూడో వ్యక్తి మీసాల రాజు. వీళ్ళ ముగ్గురు దళిత కుర్రోలకి కొంత బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించారంటూ కూడా ఆకివీడుకు పెద్దపేటకు చెందిన స్థానికులు డిప్యూటీ స్పీకర్ కి చెప్తున్నట్లుగా ఆయన చెప్తున్నారు. మరోపక్క వీళ్ళ ముగ్గురు కూడా మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా కూడా తనకి సమాచారం ఇచ్చినట్లుగా డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు. మొత్తం ఈ ఘటన మొత్తం కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే వీరి ముగ్గురు పివి సునీల్ కుమార్ తో మాట్లాడినటువంటి సంభాషణలు, టెలిఫోన్ డైరెక్టరీ సంబంధించి రికార్డ్ అంతా కూడా పోలీసులు మొత్తం పెట్టే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు అనేది కూడా అర్థమవుతుందంటూ కూడా కొంత ఆయన సెటైరికల్ గా మాట్లాడటం కూడా జరిగింది. ఈ పెద్దపేట దళితులు ఏదైతే కూటమి నేతల మీద దాడి చేశారని చెప్తున్నారో దానికి సంబంధించి ముఖ్యంగా మీసాల రాజా, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా ఈ బ్యాచ్ టెలిఫోన్ డేటా తీసుకుంటే దీని వెనుక కుట్ర ఎవరు చేశారు, ఎవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో నిజాలు కూడా త్వరలోనే బయటకు అంటూ కూడా డిప్యూటీ స్పీకర్ శివసాగర్ ముగ్గురుతో పాటు అటు మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పైన కూడా కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అసలు తన పైన ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఏంటి? రామాలయ ఘటనకి సునీల్ కుమార్ కి ఏంటి సంబంధం?
అయితే ఈ పెద్దపేటకి సంబంధించినటువంటి ఈ దాడిలో ప్రధానంగా ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారని కుట్రపూరితంగా వ్యవహరించారంటూ కూడా అక్కడ పెద్దపేటకి చెందిన స్థానికులే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తారని చెప్తున్నారు. ఈ ముగ్గురు కూడా పివి సునీల్ కుమార్ కి కొంత క్లోజ్ గా ఉన్నారు, అసోసియేట్ గా ఉన్నారు. ఆయనతో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారన్న అనుమానాలను కూడా స్థానికులు చెప్తున్నారు. దాని మీద అంటే గతంలో సునీల్ కుమార్ కి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సంబంధించి కానీ ఆ రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన అరెస్ట్ చేసి ఆ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి ఘటనలో పివి సునీల్ కుమార్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఇష్యూలో సునీల్ కుమార్ ఉంది అంటూ కూడా అక్కడ పెద్దపేటకి చెందినటువంటి స్థానికులు సునీల్ కుమార్ తో చెప్పారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో నిజానిజాలు రావాల్సి ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే మొత్తం ఈ టెలిఫోన్ కాల్ రికార్డులనే పరిశీలించిన తర్వాత, కాల్ డేటా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో నిజాలు వస్తాయంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పడం అయితే జరిగింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివసాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.